शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకర రాశి అండి. మకర రాశి వారికి ఈ 15 రోజులు చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిని గురుడు చూడడం అత్యంత యోగం. 15వ తారీఖు వరకు మిమ్మల్ని గురుడు చూస్తాడు. తర్వాత మేము ద్వితీయ భావం చూస్తాడు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు కూడా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అన్ని సౌకర్యాలు కలుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా 3వ భావంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా అద్భుతం. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువుల్ని కలుస్తారండి. అలాగే శని రాహుల వలన మీకు వాహన యోగము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తారు. వాళ్ళు ధైర్యాన్ని, ప్రతి పనులు ముందంజలో ఉండేట్టుగాను, శుభకార్యాలు జరిగేట్టుగాను, అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండేట్టుగా చేస్తారు. అది చాలా అద్భుతం, చాలా బాగుందండి. బుధ శుక్ర శని రాహువులు వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తారు. మీకు చతుర్థ భావంలో రవితో కలిసిన బుధుడు కూడా మంచివాడు ఉన్నాయి. అంటే మీకు చదువును బాగా ఇస్తాడు. ఫైనాన్స్ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్ గాను, ఈ ఆడిటర్స్ విద్య బాగా ఇస్తారు. ఆస్ట్రాలజీ వాళ్ళకి, ఆస్ట్రాలజీ అన్నారు కదా మీకు, వాళ్ళకి మంచి ధన సౌకర్యము అద్భుతంగా ఉంటుంది. మీ మదర్ గారి యొక్క ఆస్తిపాస్తులు, ఆరోగ్య విషయాలు ఆవిడకి చాలా అద్భుతంగా ఉంటుందండి. విద్యలో అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా బాగా రాణిస్తారు. విద్య అనేది మీకు చాలా అద్భుతంగా వస్తుంది. కొంతమంది వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానంలో గురుడు నడుస్తారో ఆయన ఒకటి చాలుగా. పంచమ స్థానంలో గురుడు 15 వరకు ఉంటాడు. ఆయన మీకు వేదశాస్త్రాలను కానీ బాగా అవలీలగా వచ్చేట్టు చేస్తుంటాడు ఆయన. అంతేకాదండి, పంచమ స్థానంలో గురుడే, అంటే గురు ప్రభావం వలన మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, అలాగే రచయితలుగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడము, రచనా రంగంలో బాగా ఉంటుందండి. సాహిత్యం ఉంటాం కదా, అది కళారంగంలో మంచి అభిరుచి ఉండడానికి అవకాశం ఎక్కువ. అలాగే స్టాక్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో ఏమాత్రం తీసిపోరో బ్రహ్మాండంగా ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. ఏదేమైనా కుజుడు 7వ స్థానంలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు కొనుక్కునే వాళ్ళకి, వాహనం కొనుక్కునే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. వివాహాది శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవ్వడానికి కొంతమందికి జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంది. భాగ్యస్థానంలో గురుడు కేతువుడు కదండి. భాగ్యస్థానానికి గురుదృష్టి కదా, అంటే తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా సరస్వతి లేదా పుష్కరాలకి స్నానానికి వేయడానికి మీరు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసేసుకున్నారు అప్పుడే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మీకు భాగ్యస్థానం కేతు చేయించి తీరుతాడు మిమ్మల్ని. ఆయన అద్భుతంగా ఉన్నాడు కదండి, మీకు స్నానం చేసేస్తారు. అలాగే 15వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపల మీరు ఎక్కువ స్నానాలు చేయడానికి అవకాశం ఉంది మకర రాశి వాళ్ళు. సరస్వతి లేదా పుష్కరాలకండి జనరల్గా మృతికా స్నానం అంటే మట్టిని కొద్దిగా నీళ్ళల్లో వేయడము, తర్వాత సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పపూర్వక స్నానం అంటే మీరు ఏ ఊళ్ళో ఉన్నారో మీ గోత్రనామాలు ఉంటే దక్షిణతో పాటు బ్రాహ్మణికి దానం ఇచ్చి సంకల్పపూర్వకంగా స్నానం చేస్తేనే ఆ ఫలితాలు మీకు ఎక్కువ వస్తాయి. సంకల్పపూర్వకంగా చేస్తే ఆ ఫలితాలు నది స్నానం చేసిన మటుగా ఉంటుంది తప్ప ఏమాత్రం సక్సెస్ ఉండదు. కానీ మీ వ్యాపారాలు మాత్రం బాగా సక్సెస్ అవుతాయండి. ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అలాగే మీ బిజినెస్ రీత్యా కనెక్షన్ ఉంటుంది, కనెక్ట్ అయిపోయి ఉంటారు విదేశాలకి. అలాగే ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి సంబంధించిన వాటిలో కూడా మీరు అవకాశాలు ఉన్నాయి. వాటిలో భూములు కూడా ఉంటాయి. భూములు
వాహనాలకు సంబంధించిన వ్యవహారాలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషనల్ వాళ్ళకి అది చెప్పక్కల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా గురు ప్రభావం మీకు చాలా నిండుగా చాలా బాగుంది లాభస్థానానికి. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటారు సార్. ఆ ఉద్యోగ వ్యాపారాలు కూడా మీకు మిన్నే. కొద్దిగా వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూనే ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా రాహుకేతుల మధ్యలోనే ప్లానటరీ పొజిషన్స్ ఉండిపోవడము, కుజుడు కూడా నీచ స్థితిలో ఉండిపోవడం అంత అద్భుత ఫలితాలు ఏమి ఉండవండి. కొంచెం జాగ్రత్తగా మీరు కాళహస్తి వెళ్ళి పూజించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, శివాభిషేకం చేసుకోవడం వలన అన్ని రకాల శుభాలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీస్, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు గ్రహాలు అన్నమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందా నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది. కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. మీరు జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి. ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, అంటే కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, అయితే ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్ప దోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు. ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులు తేటి మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.